వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫస్ట్ చూసుకొని వివో నుంచి సో వివో వాళ్ళది వివో T5 లైట్ 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్ స్టార్ట్ అయిపోయినవి ఫ్లిప్కార్ట్లో మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ కాన్ఫిగరేషన్ జర నయం అన్నట్లయితే అనిపించింది నాకు. ఒకసారి కాన్ఫిగరేషన్ అయితే చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోమని. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వల్ల రియల్మీ నర్జో 100X 5G స్మార్ట్ ఫోన్ కూడా అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఇది కూడా 20,000 కూడా ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా నా ఒపీనియన్ ఆఫర్ సప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఒక సలహా అయితే ఇస్తాను. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ వాళ్ళ రెడ్మీ నోట్ 17కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో రెడ్మీ నోట్ 17కి సంబంధించిన ప్రైస్ చూసుకుంటే మాత్రము 30,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. అంటే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ హైపర్ 3తో పడుతుంది బేస్డ్ ఆన్ Android 16 అనమాట. ఇవి కొంచెం లీగల్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డాయి. సో కన్ఫర్మ్ అంటే మాత్రం అఫీషియల్ లాంచ్ అయినాక లేకపోతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చాక కన్ఫర్మ్ బయటపడతా. కానీ వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే ఇవైతే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ వాళ్ళ నుంచి. సో శాంసంగ్ గెలాక్సీ ఇవాళ అన్ప్యాక్ ఈవెంట్ జరగబోతుంది అన్నమాట. చూడాలి. చాలామంది ఏమంటారు అంటే ఇది పుకార్కి సంబంధించి శాంసంగ్ వాళ్ళ గ్లాసెస్ అండ్ వాళ్ళ కొత్త రింగ్స్ కానీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ గురించి కానీ అన్ప్యాక్డ్ ఈవెంట్ అప్డేట్ చేస్తామని అయితే అంటారు. సో కుదిరితే ఇట్లా రేపు టెక్ న్యూస్లో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. వెయిట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఎన్పిసి వాళ్ళు ఇది ఒక మంచి ఫీచర్ తీసుకొచ్చారు అనుకోవచ్చు. ఇది పీఓస్ ఉంటాయి కదా, మెషిన్ మీద పెట్టగానే పేమెంట్స్ అయిపోతాయి కదా, దీంట్లో వితౌట్ ఇంటర్నెట్ లేకుండా కూడా తీసుకొస్తారు అన్నమాట. సో ఇది మనకి సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి యూపీఐ లైట్ ఫీచర్ ఉంది కదా, దానికి నెట్ అవసరము కానీ పాస్వర్డ్ అవసరం ఉండదు. సో ఇది అలానే పనిచేస్తుంది అనేసి అయితే అంటారు. టెక్నాలజీ ఇంకా రాలేదు, రాబోతున్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో లాంచ్ అవబోతుందని. సో ఇది ఏంటంటే ఎన్ఎఫ్సి టెక్నాలజీని యూజ్ చేసి దగ్గర 2,000 దాకా కూడా పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు అంట. సో అఫీషియల్గా వచ్చినాక ఇంకో న్యూస్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే వన్ప్లస్ వాళ్ళు. సో వన్ప్లస్ వాళ్ళు టీజ్ అయితే చేస్తారు. మాది OnePlus N6X 5G స్మార్ట్ ఫోన్ రాబోతుందని కమింగ్ సూన్ అనేసి ఒక పోస్టర్ లాగా డిజైన్ అయితే వచ్చిందన్నమాట. సో మెల్లమెల్లగా OnePlus బడ్జెట్ ఫోన్స్ అయితే తీసుకురాబోతారు అన్నమాట. నెక్స్ట్ ల్యాప్టాప్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం డెల్ నుంచి అన్నమాట. సో డెల్ Alienware వాళ్ళే ల్యాప్టాప్స్ అయితే ఇండియాలో లాంచ్ చేసి ఫస్ట్ ప్రైస్ చూసుకుంది. సో డెల్ Alienware 16X చూసుకుంటే 2,62,990 రూపాయలు అన్నమాట. డెల్ Alienware 16 ఏరియా 51 వచ్చేసరికి అయితేనేమో 3,97,960 రూపాయలు. అండ్ డెల్ Alienware 18 ఏరియా 51 వచ్చేసరికి అయితే 3,95,200కి వస్తుంది అన్నమాట. ఇది ఇండియన్ ప్రైజెస్ ఇవి. సో కాన్ఫిగరేషన్ పై హై ఎండ్ ఉంటుంది. Alienware మాకు అందరికి తెలిసిందే, ప్రీమియం కేటగిరీ అనుకోవచ్చు ఢిల్లీలో గేమింగ్ కిందకి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా మీరు పర్చేస్ చేసుకొని బడ్జెట్ ఉంటాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సంబంధించి న్యూస్ చూసుకుంటే మాత్రమే ఫైర్ ఫాక్స్ ఉంటుంది. సో ఫైర్ ఫాక్స్లో చాలా అప్డేట్ తీసుకొచ్చారు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఫైర్ ఫాక్స్ 153 అప్డేట్లా కంటైనర్స్ తీసుకొచ్చారు, HDR వీడియోస్ తీసుకొచ్చారు, విండోస్ దాంట్లో సపోర్ట్ అయినట్టు PDF మర్జింగ్, JPG, ఎక్సెల్ ఇమేజ్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు అన్నమాట. సో అండ్ మల్టీ అకౌంట్ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చారు అన్నమాట డిఫాల్ట్గా. సో ఒకవేళ ఇట్లా ఈ ఫీచర్స్ కావాలన్న వాళ్ళు చెక్ చేసుకొని చాలా మంచి ఆప్టిమైజేషన్తో పాటు వచ్చింది ఫైర్ ఫాక్స్ బ్రౌజర్. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ వాళ్ళ Exynos 2700 ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది 4.0 GHzకి ఎక్సీడ్ అయిపోయింది అనేసి అంటారు. ఇక్కడ మంచి ఫీచర్ వాడుతుంది. ఆ ప్రాసెసర్ వచ్చేసరికి అయితే ఏమో 2 nm ప్రాసెసింగ్ మైల్ స్టోన్ అయితే అంటారు. సో మంచి ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు సామ్సంగ్ వాళ్ళు 2 nm GAతో పాటు తయారు చేశారు. నెక్స్ట్ చూసుకుంటే ఇది యాక్చువల్లీ ఛాన్స్ వచ్చిందంటే ఎవరు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఒక అతను అమెజాన్లో ఆర్డర్ పెట్టిందంట. ఇది i5 14400కి. సో ఒకటి అతనికి ఎక్స్ట్రా వచ్చినాయంట 5 రిటర్న్. ఒకటి ఆర్డర్ చేస్తే 5 ఎక్స్ట్రా వచ్చినాయంట. అనుకోకుండా కార్టన్ పంపించినట్టు ఒక 5 బాక్సులు వచ్చినాయంట, 5 ప్రాసెసర్లు వచ్చినాయి. నార్మల్గా అయితే తీసేసుకొని వేసేసి కానీ ఇతను రిటర్న్ చేసిన అనేసి అయితే అప్డేట్ వచ్చింది. రెడిట్లో కూడా ట్విట్టర్లో కూడా అక్కడ పోస్ట్ అయితే చేసినప్పుడు ఒక సోషల్ మీడియా చెక్ కొడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇది మాత్రం పెద్ద షాకింగ్ న్యూస్ అనుకోవచ్చు SK Hynix వాళ్ళు అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మాత్రమే వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే ఇది ర్యామ్ స్టోరేజ్ క్రైసిస్ ఏదవుతుందో దగ్గర 2030 దాకా అయినా సరే కంటిన్యూ అవుతుంది అనేసి అయితే ఇక్కడ వీళ్ళు CEO మెన్షన్ చేసినంటారు. సో ఇక్కడ కంటిన్యూ అవుతుంది, ప్రాబ్లం ఇంకా రైజ్ అయితేనే ఉంటుంది అనేసి అయితే అన్నారు. ఒక అంచనాలు అయితే వేసిరమ్మని చూడాలి ఎట్లుంటుందో. నెక్స్ట్ గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రమే స్టీమ్లో స్నైపర్ గోస్ట్ వారియర్ కాంట్రాక్ట్ గేమ్ ఏదైతే ఉందో మంచి డిస్కౌంట్ 200 రూపీస్కి ఉంది. అంటే ₹1 తక్కువ 200 అన్నమాట.
మంచి గేమే, డీసెంట్‌గానే ఉంటది. షూటింగ్ గేమ్ నచ్చిన వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. డీసెంట్ స్పెసిఫికేషన్ 20 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ అండ్ లైక్ 2 జీబీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సార్ 720p లో స్టోరేజ్‌తో గేమ్ అయితే ఆడుకోవచ్చు అన్నమాట విత్ i3 ఆర్ i5 ప్రాసెసర్‌తో పాటు. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.